పెన్షన్ అందిందమ్మా నీకు? లేదు, తీసుకోలేదు నాన్న. తర్వాత రమ్మన్నారు. అమ్మ కొద్దిగా అడవుడు ఉంది, కంగారు పడద్దు, మీ పింఛన్ మీకు ఇస్తాము. ఎలా తీసుకునేవారు మీరు పెన్షన్? ఇంటికి వచ్చి ఇచ్చేవారు, వాలంటీర్లు ఇచ్చేవారు. ఒక నువ్వు లేకపోయినా మేము వచ్చిన దాకా గుమ్మంలో కూర్చొని ఇచ్చి వేసేవారు. కళ్ళు పడకపోయినా 10 సార్లు వేసి చూసి మాకు లేదు. మాత్రం మాకే నోటిపాట్లు వృద్ధులకి మాత్రం లేదు, మాకు లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి 4 గంటలకి కూర్చొని రాబోయేటప్పటికి మాకు మధ్యాహ్నం కూడా ఒక్కో చుట్టూ అయిపోయేది. మంచిగా జరిగింది, మామూలుగా జరిగింది. జగన్ వల్ల అంత మంచిగా వచ్చేసి పెన్షన్ ఇచ్చేసి వెళ్ళిపోయారండి. ఒకవేళ నేను లేకపోయినా ఏ బాత్రూమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సింహాచలం గారు కేకేసి మరి ఇచ్చారండి. మళ్ళీ వచ్చారండి, నేను రాకపోతే మళ్ళీ వచ్చారు, వచ్చి కేకేసి ఇచ్చేసారు. ముద్ర పడకపోతే 10 సార్లు ముద్ర వేయించుకొని 10 సార్లు వేయించుకొని ఇచ్చారండి. అంతేగాని ఏ మాత్రం ఇదిగా ఉండేది కదండి. వెళ్ళిపోయారు కూడా కాదు, వచ్చిన దాకా ఉండరండి, అలాగే ఇచ్చారు. మరి ఇప్పుడు నేను ఏం చెప్పినా ఎందరు కదండి అమ్మా. అది నాకు వచ్చింది చెప్పాలి. మీరు చాలా మంది చిన్న గదికి 3,000 4,000 తీసుకుంటున్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకే వచ్చాయండి. ఎవరో చంద్రబాబు నాయుడు ఉన్నవాళ్ళు ఆయన రాజ్యం వెళ్ళినప్పుడు ఉన్న వాళ్ళకే వచ్చాయి, లేని వాళ్ళకి లేనే లేవు. ఇప్పుడు వచ్చి లేవండి. అసలు బాగుందంటున్నాం కదండి, అంతా బాగుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. అందులోనూ అవ్వాతాతలకి వితంతులకి పెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇంతకు ముందు గవర్నమెంట్ లో పెన్షన్ తీసుకోవాలంటే 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు లైన్ లోనే ఉండేవారు. అది మండు టెండలో వాళ్ళకి ఒక మంచినీళ్ళు ఏర్పాటు చేయడం గానీ, వాళ్ళకి ఒక టిఫిన్లు ఏర్పాటు చేయడం గానీ ఏమీ ఉండేది కాదు. అలాంటి అవస్థను తగ్గించడానికి మరి గాంధీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం అన్నట్టు గ్రామ వాలంటీర్లు ఏర్పాటు చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి లెగలేని ముసలోళ్ళ దగ్గర నుంచి మంచం మీద ఉన్న వాళ్ళకి కూడా తెల్లవారితే 6 గంటలకల్లా గంట కొట్టినట్టు వాళ్ళు తలుపు కొట్టి మరి పెన్షన్ అందించేవారు. మరి ఇలా జరుగుతున్న ఈ రోజుల్లోనూ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రతో నిమ్మలగడ్డ ఆయన కలిసి కోర్టులో కేసేసి వాలంటరీ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో, అంటే వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తే ఇంకా జగన్ గారు గ్రేస్ ఇంకా పెరిగిపోద్ది, ఆయన ప్రజల్లో దేవుడు అయిపోతాడు అనేసి ఒక ఉద్దేశంతో ఎలాగైనా సరే ఇది నిర్వీర్యం చేయాలని మరి కేసులు వేసి ఇంతమంది ముసలోళ్ళ యొక్క ఉసురు పోసుకుంటున్నారండి. ఈ రోజు 1వ తారీఖు కల్లా పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు పెన్షన్ అందుక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 3,000 పెన్షన్ అవుతుంది, 2,000 రూపాయలతో వాళ్ళు మందులు కొనుక్కుంటున్నారు. నెల వచ్చేటప్పటికల్లా ఒక 1,000 రూపాయలు దేనికన్నా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక, వాళ్ళు నిత్యావసర అవసరాలకు కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ రోజు వరకు పెన్షన్ అందలేదు. మరి చాలా మంది ముసలోళ్ళు ఏంటి, మంచం మించి లెగలేని వాళ్ళు ఏంటి ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి అవస్థను ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, నేను ప్రజల మనిషిని, ప్రజలు నా ఆడబడుచులు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు అంటున్నారు. మరి అలా ఆడబడుచులు ప్రజల మనిషి అయినా ప్రజల యొక్క కష్టాలను అర్థం చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళి ఇంత మండు టెండలో నుంచి పెన్షన్ తీసుకుంటే బాగుంటుందా, ఇంటికి వచ్చి గంట కొట్టినట్టు ఉదయం 6 గంటలకల్లా కోడి కుయ్యకు ముందే వచ్చి పెన్షన్ ఇస్తే బాగుంటుందా? మరి ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి ప్రజల కోసం ఆలోచించాలి. కేవలం ఈ 2 నెలలు ఎంత మండు టెండలు ఉంటాయండి, అవన్నీ ప్రజల యొక్క ఇబ్బందులను అర్థం చేసుకోకుండా ఇలాంటి కేసులు పెట్టి వీళ్ళ నోటి దగ్గర కూడిని పోగొడుతున్నాడు. ఈ రోజు మీరే ప్రజల ద్వారా తెలుసుకుందరూ, ఒకసారి ప్రజల యొక్క మాటలు వాళ్ళ యొక్క విన్నపాలు తెలుసుకోండి.